అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి ప్రాధాన్యమైన అంశాన్ని పరిశీలిస్తే, ఇవాళ ఉదయం నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్య వైశ్యులు ఎక్కడికక్కడ ఉండే వాసవి ఆలయాల్లో తమ కుల దేవత, తాము నిత్యం పూజించే వాసవి ఆలయాల్లో ఉదయం నుండే, ప్రాతకాలము నుండే పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అనంతరం భారీ ఎత్తున పేదలకు వస్త్రాల పంపిణీ, పండ్లు, బెడ్లు పంపిణీ, అలాగే మజ్జిగ పంపిణీ వంటి భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్ట్రైట్ టు పాయింట్ విషయంలోకి వస్తే, ఇవాళ ఆర్య వైశ్యుల్లో దిగ్గజ నేత అనబడే ఆర్య వైశ్యులు తమ సామాజిక వర్గంలో దిగ్గజ నేతగా ప్రాధాన్యమిచ్చే మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆర్య వైశ్యులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదయమే వాసవి ఆలయాల్లో ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రైట్ టు ది పాయింట్ మనం టీజీ వెంకటేష్ గారిని పరిశీలిస్తే, ఆయన గతంలో కర్నూలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా తమ రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్ళారు. ఒక దఫా రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత దశాబ్దాల్లో మనం పరిశీలిస్తే, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారి తర్వాత ఆ స్థాయిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్య వైశ్యుల్లో రాజకీయాల్లో ప్రాధాన్యత పొందిన నేత టీజీ వెంకటేష్ గారు. అలాగే ఆయన రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా తమదైన శైలిలో నిత్యం ముందుకు వెళ్తున్నారు. అలాగే తమ సామాజిక వర్గానికి చెందిన ఇతరత్ర సమస్యల పరిష్కార నేపథ్యంలోనే కాకుండా, తమ సామాజిక వర్గానికి చెందిన ఆర్య వైశ్యులను ఆర్థికంగా పురోభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళడానికి, వారి సమస్యల పరిష్కారానికి ఆయన నిత్యం ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే, రాయలసీమలో రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అదీగాక ఆర్య వైశ్యులంటే నెమ్మదస్తులు అన్న అభిప్రాయం ఎక్కడికక్కడ ఇతర సామాజిక వర్గాల్లోనే కాక సామాజికంగా కూడా ఒక అభిప్రాయం వేళ్ళూనుకున్న విషయం తెలిసిందే. మరి అటువంటి నేపథ్యంలో, అటువంటి రాయలసీమలో కూడా టీజీ వెంకటేష్ గారు కర్నూలు నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందడం, స్థిరంగా తమ వెంట నడిచే కార్యకర్తలు, నాయకులకు నిత్యం అండదండగా ఉండడం, ఆ విధంగా ఆయన రాజకీయాల్లో తనదైన ముద్రను వేసి ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇవాళ మనం మరో అంశాన్ని పరిశీలిస్తే, టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ కూడా కర్నూలు శాసనసభ్యుడిగా ఎన్నికైన తొలి దఫానే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కీలక మంత్రిగా అవకాశాన్ని పొందారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రయోజనాల రీత్యా, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు నిత్యం అహరహరం శ్రమిస్తూ ముందుకు వెళ్తున్నారు. సో తర్వాత ఇప్పుడు అంశంలోకి వస్తే, ఇక ఇందాకే చెప్పుకున్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్యులు టీజీ వెంకటేష్ గారికి అటు పూజా కార్యక్రమాలు, ఇటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదన్ న్యూస్ ఛానల్ కూడా టీజీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.